చేయను. సీతక్క గారు రెండే పాయింట్లకు నేను ఎక్కువ టైం తీసుకోను. ఒకటి, మీరు రాళ్లకు గుట్టలకు ఇచ్చారని పదే పదే గౌరవ మంత్రి గారు చెప్పారు. నేనంటే రికవరీ చేయండి. ఒకవేళ అట్లా రాళ్లకు గుట్టలకు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ వివరాలు బయట పెట్టండి. నంబర్ 1 రికవరీ చేయండి. నంబర్ 2 అధ్యక్ష, క్విక్లీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనము కూలీకి ఇచ్చేది 12,000. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల్లో ప్రభుత్వ భూములు పంచినప్పుడు తాతలకు పంచితే పిల్లలకు వచ్చే వరకు 10 గుంటలు ఉంది అధ్యక్ష. 10 గుంటలు ఉన్న వాళ్ళకు ఎంత వస్తుంది అధ్యక్ష? రైతు భరోసా 3,000 రూపాయలు వస్తుంది. 10 గుంటలు ఉన్న పుణ్యానికి ఇవాళ 12,000 రూపాయలు వాళ్ళు నష్టపోతుండ్రు కదా. అందువల్ల 10 గుంటలున్నా, అరెకరం ఉన్నా, 30 ఎకరం ఉన్నా వాళ్ళందరికీ కూడా ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి నిజమైన పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కౌశిక్ రెడ్డి అధ్యక్ష, గౌరవనీయులు సీతక్క గారు నాకు అక్కలాంటి వారు, నాకు చాలా అభిమానం అధ్యక్ష. అయితే సీతక్క గారు ఇంతకుముందు అన్నారు అధ్యక్ష, హుజరాబాద్లో నువ్వు ఎంత తిరిగినావో వస్తావు రా అని. నేను ఆ సవాల్ని నేను స్వీకరిస్తున్నా అధ్యక్ష. తను ఎప్పుడు రమ్మంటే నేను హుజరాబాద్. కౌశిక్ రెడ్డి గారు సీతక్క అక్క లాంటిది కాదు, అందరికి అక్కనే. కానీ నువ్వు సబ్జెక్ట్లోకి వెళ్ళిపో. ఇంకొకటి లాస్ట్ అక్క, ఒక్కటి సార్, ఎందుకంటే అది ఒక్క నిమిషం అక్క. ఇంకొకటి కూడా అన్నారు సీతక్క గారు. ఏమన్నారు అధ్యక్ష? ఇవాళ కౌశిక్ రెడ్డి గారి లైఫ్ స్టైలు డిఫరెంట్, నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ అని అన్నారు. ఎస్, కరెక్ట్ అధ్యక్ష, వారు చెప్పింది కరెక్ట్, నేను ఏకీభవిస్తున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న 5 ఎకరాల ఇళ్లలో తనుంటున్నారు. నేను చిన్న 500 గజాలలో నేనుంటున్నా అధ్యక్ష. ఎస్, తన స్టేచర్ నా స్టేచర్ ఒకటి కాదు అధ్యక్ష అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక ఇప్పుడు పోతే అధ్యక్ష, ఇప్పుడు పోతే అరే అయిపోయింది అయినా ప్లీజ్ అధ్యక్ష. ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ఇవాళ బీఆర్ఎస్ పాలన రైతులకి స్వర్ణయుగం, కాంగ్రెస్ పాలన రైతులకి సంక్షోభ యుగం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే మీకు కొన్ని ఉదాహరణలతో చెప్తున్నా అధ్యక్ష, ఉట్టికి కూడా చెప్తలేను అధ్యక్ష. 2014-2015లో 34,97,571 ఎకరాలకి వరి సాగు విస్తీర్ణం ఉంటే అధ్యక్ష, 2023-24లో 1,18,10,992 ఎకరాలకి విస్తీర్ణ పెరిగింది అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇప్పుడు అంటే 83,13,421 ఎకరాల పెరిగింది సాగు విస్తీర్ణాన్ని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, ఇదే సమయంలో వరి ధాన్యం ఉత్పత్తి 2014-2015 అధ్యక్ష కేవలం 68,17,273 టన్నుల నుంచి ఇవాళ 2,60,00,000